బెగాన్ టీవీ. నాసిక్ టీసీఎస్ లో జరిగిన మత మార్పిడి వేధింపుల ఘటన మరొక ముందే ఇప్పుడు ఐటీ హబ్ పూణేలో మరో సంచలనం వెలుగు చూసింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కార్యాలయం లోపల జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కంపెనీ లోపల పనిచేసే మహిళా ఉద్యోగులు తీవ్రమైన వేధింపులకు గురవుతున్నారనే వార్త ఐటీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఇన్ఫోసిస్ పూణే క్యాంపస్ లో ఏం జరుగుతుంది? అక్కడ పేలుతున్న ఈ జిహాదీ వేధింపుల ఆరోపణల వెనుక ఉన్న నిజమెంత? పూణేలోని ఇన్ఫోసిస్ బీపీఎం కార్యాలయంలో ముఖ్యంగా డైమ్లర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని నేరుగా మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మరియు దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ వేధింపులు జరుగుతున్నాయని, అనేక మంది అమ్మాయిలు దీనిపై ఫిర్యాదు చేస్తున్నారని సదరు వినియోగదారుడు పోస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలు కేవలం పూణేకు మాత్రమే పరిమితం కాలేదు. దీనికంటే ముందే నాసిక్ లోని టీసీఎస్ క్యాంపస్ లో మత మార్పిడి మరియు లైంగిక వేధింపుల రాకెట్ బయటపడింది. ఆ ఘటనలో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించి పోలీసులు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఇన్ఫోసిస్ లో కూడా వేధింపులు జరుగుతున్నాయనే వార్త రావడం చూస్తుంటే ఐటీ కంపెనీల భద్రత మరియు కార్యాలయ వాతావరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పథకం ప్రకారం ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారా అనే కోణంలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఈ వేధింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? నాసిక్ ఘటనలో లాగే ఇక్కడ కూడా మత మార్పిడి ఒత్తిళ్లు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ కెరీర్ పై దృష్టి పెడుతుంటే కొందరు వ్యక్తులు మాత్రం వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని వికృత క్రీడకు తెరలేపుతున్నట్లు తెలుస్తుంది. మంత్రి నితేష్ రాణే ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ నోటెడ్ అని రిప్లై ఇవ్వడం గమనార్హం. మరి ఈ వేధింపులపై కంపెనీ యాజమాన్యం ఎందుకు మౌనంగా ఉంది? పోలీసులు ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో టీసీఎస్ ఘటనలో పోలీసులే అండర్ కవర్ ఆపరేషన్ చేసి నిందితులను పట్టించారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ విషయంలో కూడా ప్రభుత్వం అదే స్థాయిలో దర్యాప్తు చేయాలని బాధితులు కోరుతున్నారు. కార్యాలయాల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఉన్నప్పటికీ బాధితులు నేరుగా మంత్రులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఐటీ రంగం వరుస వివాదాలతో ఉక్కిరి బిక్కిరవుతుంది. ప్రతిభకు చిరునామాగా ఉండాల్సిన కార్పొరేట్ ఆఫీసులు ఇలాంటి వేధింపులకు కేంద్రాలుగా మారడం ఆందోళనకరం. ప్రభుత్వం మరియు కంపెనీ యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించకపోతే మహిళా ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. పూణే ఇన్ఫోసిస్ లో జరుగుతున్న ఈ పరిణామాలపై త్వరలోనే పూర్తిస్థాయి నిజాలు బయటకు వస్తాయని ఆశిద్దాం.